హాయ్ అండి. మష్రూమ్ పకోడీ చేస్తున్నా అండి. ఎలా చేస్తానో చూపిస్తా చూడండి. ఏమేం కావాలో దానికి ఐటెం చెప్తాను. మష్రూము, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు చిన్న కట్ చేసుకున్నా. దానికి బియ్యం పిండి అండి, కొంచెం బియ్యం పిండి ఒక 2 స్పూన్లే చాలు. 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ కారం, జీలకర్ర, ఉప్పు, అల్లం పేస్ట్ అండి, కొంచెం పల్లీలు. ఇప్పుడు కలిపే విధానం చూస్తాం. కొంచెం వైట్ తీసుకున్నానండి. ఒక గుప్పెడు కొత్తిమీర. ఎలా కలుపుతానో చూడండి. మష్రూమ్ వేసినాను. ఇప్పుడు ఉప్పు, జీలకర్ర, శనగపిండి, బియ్యం పిండి, కారం, ఇంతమైన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంత కొత్తిమీర అండి. కొత్తిమీర ఎక్కువ తీసుకోండి, బాగుంటుంది. శనగపిండి, ఆనియన్స్ వేస్తున్నా, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా అండి వాటర్, మరి ఎక్కువ ఏం లేదు. పసుపు, వైట్ ఇది ఎగ్ అండి. ఒక ఎగ్ లేదు, వైట్ స్టోన్ ఒకటి వేసుకున్నానండి. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. పకోడా వేసుకున్నట్టు వేసుకోవాలి. ఇదిగోండి, కొన్ని పల్లీలు కూడా వేయించుకుంటున్నాండి దాంట్లోకి. అదే ఆయిల్లో కొంచెం పల్లీలు వేయించుకుంటున్నా. ఇదిగో ఒక్క స్పూన్ ఉండక ఆయిల్ వేసుకున్నాను. మళ్ళీ దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొబ్బరి కారం అండి. మీ ఇంట్లో ఎల్లిపాయ కారం ఉంటే కూడా ఎల్లిపాయ కారం వేసుకోండి. ఏదన్నా పొడి ఉంటే అది వేసుకోండి. నేనైతే కొబ్బరి కారం ఉంది, కొబ్బరి కారం వేస్తున్నా. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పెద్దగా తీసుకోదు. ఇలా చేసుకోండి, బాగుంటుంది. అన్నంలో కూడా కలుస్తుందండి ఇది. ఈ కారం వేసినాం కదా, కొబ్బరి కారం, అన్నంలో కూడా తినొచ్చు, చపాతీలో తినొచ్చు, స్నాక్స్ లాగా తినొచ్చు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గిన్నెలకు తీసి కొత్తిమీర ఇలా వచ్చింది. మా వాళ్ళు తిని చెప్తారు ఎలా ఉందా. మా కొడుకులు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ మష్రూమ్ ఫ్రై చేసింది. టేస్ట్ చేసి చెప్తా. మష్రూమ్ లాగా క్రంచీగా అలవాటు లేని మష్రూమ్ తినలేని వాడు కూడా తినొచ్చు. ఇది బాగా స్నాక్ ఐటెం లాగా. మీరు కూడా ట్రై చేయండి.
బాయ్ ఫ్రెండ్స్.